హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఇక్కడ పచ్చిగా ఉంది అనుకుంటున్నారు కదా, వర్షం పడుతుందండి. సో అందుకనే పచ్చిగా ఉందనమాట. సో చాలామంది నాకు కామెంట్ చేసినారు, మీ ఆర్మీ క్వార్టర్స్ నాకు చూపించండి, హోమ్ టూర్ చేయండి అనేసి. సో ఫస్ట్ టైం వ్లాగ్ చేసినాను, నేను ఫుల్ వ్లాగ్ చేసేసేయండి. సో ఆర్మీ క్వార్టర్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేసి చూసేస్తూ రండి. హాయ్, వెల్కమ్. ఇది వచ్చేసి హాల్ అన్నమాట. హాల్ వచ్చేసి మనకు మా పిల్లలు వచ్చి షూస్ ఇక్కడనే ఇప్పినారు నిన్న. మనకు డైనింగ్ టేబుల్ ఇస్తారనమాట వాళ్ళే. ఇక్కడ ఏమేమి సామాన్ ఉన్నాయో అన్నీ చూపిస్తాను మీకు, చూసేసేయండి. డైనింగ్ టేబుల్ ఉంటుంది అండ్ ఆరామ్ చైర్ అంటారు కదా, ఇట్లాంటివి చైర్స్ 2 ఇచ్చేస్తారనమాట. వర్షం పడుతుంది కాబట్టి చైర్ పైన బట్టలు వేసేసినాను. అండ్ ఇది వచ్చేసి హాల్ మొత్తం చూసేసేయండి. ఇక్కడ కబోర్డ్స్ ఇస్తారనమాట. మనము సామాన్ తెచ్చుకునేటప్పుడు ఏదైనా సామాన్ ఉంటే పైన వేసేసేయాలి. వచ్చేసి ఫ్యాన్ తిరుగుతుంది. డోర్స్ చూడండి ఎన్ని డోర్స్ ఉన్నాయనేసి. ఇది వచ్చేసి బాల్కనీ బ్లాగ్ వచ్చేసి నేను తర్వాత తీస్తాను, ఎందుకంటే మీకు ఆల్రెడీ అనిపించిండొచ్చు. అన్ని వెజిటేబుల్స్ వేసేస్తానమాట. ఎస్, ఇది ఒక్కసారి చూసేసేయండి, జూమింగ్లో తీస్తాను ఫోటో. ఎస్, ఇట్ ఈస్ మై ఫ్యామిలీ. ఇది మా ఫ్యామిలీ అనమాట. ఇది వచ్చేసి నేను క్రియేట్ చేశాను. ఇది మేము ఆగ్రాకు వెళ్ళినప్పుడు ఫోటో దిగాము. ఫ్రేమ్ అనేది నేనే తయారు చేసినాను. ఎలా ఉంది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. హాల్ వచ్చేసి ఇంత పెద్దగా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం కిచెన్లోకి వెళ్ళిపోదాం. వెల్కమ్. ఇది వచ్చేసి కిచెన్ అనమాట. కిచెన్లో అయితే మనకు ఇది ఇచ్చేస్తారు, బాసన్ల స్టాండ్ ఒకటి మాత్రము వాళ్ళు ఇస్తారు మనకి. సో సామాన్ అంతా మనదే ఉంటుంది అనమాట. ఇలా ఉంది మా కిచెన్. ఇదంతా మా గ్రాసరీ ఐటమ్. లైట్ ఆన్ చేయలేరు కదా, లైట్ ఆన్ చేసేస్తాను, ఇప్పుడు కనిపిస్తుంది మీకు. ఇది వాటర్ క్యాన్ మనము కొనుక్కొచ్చుకోవాలన్నమాట. వాటర్ మనకి కింద ఇచ్చేస్తారు, డైలీ 1 బాటిల్ ఇస్తారు, దానికి కూడా పేమెంట్ చేయాలి. ఇది వచ్చేసి మా గ్రాసరీ ఐటమ్ అనమాట. ఇది కిచెన్. ఇది మొత్తం వచ్చేసి కిచెన్. స్పేస్ కింద ఇంత ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫొటోస్ ఎలా ఉన్నాయి చూడండి. ఇది మా ఖుషి పాప ఫోటో అనమాట. ఇది వచ్చేసి మోటు పత్లూరికి ఖుషి వాళ్ళ నెంబర్ దిగారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్ అనమాట. 2 బెడ్రూమ్స్ ఉంటాయి కదా. సో వర్షం వస్తుంది కాబట్టి నేను బట్టలన్నీ ఇట్లా వేసేసినాను. లైట్ ఆన్ చేస్తున్నాను. మేము వచ్చేటప్పుడు అయితే 4 సూట్ కేస్ తీసుకొచ్చుకున్నాము. ఇది వచ్చేసి మా దేవుడు. మార్నింగ్ ముట్టించాను కదా, దీపం ఒకటి పోయింది. దీంట్లో ఈ కబోర్డ్లో ఏముంటాయి అనేసి నేను నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. ఈ కబోర్డ్లో అండ్ ఈ బీరువాలో వచ్చేసి నేను నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. ఇక్కడ 2 విండోస్ ఉన్నాయి చూడండి, చాలా పెద్ద పెద్దగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ కూడా ఒకటి పైన మనం సామాన్ పెట్టుకోవడానికి అనేసి ఒకటి ఇచ్చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బెడ్రూమ్. వెల్కమ్. ఇక్కడ కూడా కబోర్డ్ ఉంది. ఇందులో వచ్చేసి మా బట్టలు ఉంటాయన్నమాట. అది కూడా నేను నెక్స్ట్ బ్లాగ్లో తీస్తాను. ఉబ్బరం చాలా ఉంటుంది కాబట్టి కూలర్లు అయితే మాకు హాల్లో ఒకటి, అక్కడ బెడ్రూమ్లో ఒకటి, ఇక్కడ బెడ్రూమ్లో ఒకటి, అండ్ ఒక ఫ్యాన్ ఒకటి. అండ్ నెక్స్ట్ ఇక్కడ టీవీ. ఈ హాల్లోనే ఉంటాం కాబట్టి సో టీవీ అనేది ఇక్కడనే ఫిట్ చేసుకున్నాము. ఇవన్నీ మా పిల్లలవి టెడ్డీ బేర్స్. ఇంకా చాలా ఉన్నాయి టెడ్డీ బేర్స్ అయితే. లైట్ ఆన్ చేయలేదు కదా. ఇవి అన్నీ వచ్చేసి మా ఖుషికి వచ్చిన గిఫ్ట్స్ అనమాట, వాళ్ళ మ్యామ్ ఇచ్చింది. హలో. ఇవి స్టిక్కర్స్ ఏంటివి అని అడిగితే దీని గురించి కూడా నేను తర్వాత మీకు బ్లాగ్ చెప్తాను, తర్వాత బ్లాగ్లో. ఇవేంటంటే బెడ్స్ ఉన్నాయి కదా, మంచాలు. ఇవి వచ్చేసి మనకు ఆర్మీ వాళ్ళే ఇస్తారు, ప్రొవైడ్ చేస్తారు. సో దీనిపైన మ్యాట్రిస్ వచ్చేసి మనం తీసుకోవాలన్నమాట. అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్ అండి. వాష్రూమ్ని కూడా చూసేసేయండి.
వచ్చేసి బాతింగ్ అనమాట. ఇక్కడ కూడా ఒకటి బాల్కనీ ఉంటుంది, బయట బాల్కనీ. చూడండి ఇక్కడ ఏం వాడను కాబట్టి ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ మొత్తం. ఇవన్నీ ఆర్మీ క్వార్టర్స్ అండి. సో మాకు డోర్స్ అయితే చాలా ఉంటాయి. ఇక్కడ ఒక డోరు అండ్ ముందట ఒక డోరు అండ్ ఇటు సైడ్ ఒక డోరు, అంటే 2 బాల్కనీస్, ఒకటి ఫ్రంట్ డోర్ అనమాట. 3 ఉంటాయి మొత్తం. సో మా హోమ్ టూర్ ఎలా ఉంది ఏంటి, మీకు నచ్చిందా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆర్మీ వాళ్ళు ఇలా ఉంటాయన్నమాట, ఆర్మీ వాళ్ళ క్వార్టర్స్. సో మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి. ఇంకేదన్నా మీకు డౌట్ ఉంటే కనుక నాకు కామెంట్ చేస్తే నేను దాని గురించి క్లియర్గా చెప్తాను. బాయ్ ఫ్రెండ్స్.